హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరాక్ పొట్టి. ఈరోజైతే కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్ చూపిస్తున్నానండి. ఇది తరుణి స్టోర్ ఉంది కదా, దానికి ఆపోజిట్ నుండి చూపిస్తున్నాను అనమాట. స్ట్రీట్ షాపింగ్ మాత్రం చాలా పెద్దదిగా ఉందండి. కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్ అయితే నేను ఆల్మోస్ట్ ఒక 4-5 చూశానండి. స్ట్రీట్ షాపింగ్ హర్మినార్, దిల్సుఖ్ నగర్, ఇంకా కోటి స్ట్రీట్ షాపింగ్ కానివ్వండి, ఇంకా జేఎన్టీయూ అలా చూశాను. కానీ నాకు కేపీహెచ్పిలో చాలా కలెక్షన్ అనిపించింది అనమాట. అంటే చాలా పెద్దదిగా ఉంది, ఇంకా కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయండి. స్ట్రీట్ షాపింగ్ అనగానే నాకు గుర్తొచ్చేది ఏంటి అంటే, మనకి తక్కువ ప్రైస్లో మంచి మంచి కలెక్షన్స్ ఉంటున్నాయండి. ఇప్పుడు స్ట్రీట్ షాపింగ్స్లో కూడా మంచి క్వాలిటీతోనే ఇస్తున్నారనమాట. మెయిన్గా జ్యువెలరీ అయితే చాలా బాగా నచ్చుతుందండి. ఎన్ని కలెక్షన్స్ ఉంటున్నాయో, ఇలాంటి సింపుల్ చైన్స్ అండ్ ఇంకా డ్రెస్సెస్ కలెక్షన్ కానివ్వండి, దుపట్టాస్ అండ్ ఇంకా మనకి మేకప్ ఐటమ్స్, అవి క్వాలిటీ ఎలా ఉంటుందో తెలీదండి, ఇంతవరకు తీసుకోలేదు. ఎవరైనా మేకప్ ఐటమ్స్ అలా తీసుకున్న వాళ్ళు ఉంటే క్వాలిటీ ఎలా ఉంటుందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, వేరే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. సో అవి ఎప్పుడూ ట్రై చేయలేదన్నమాట. ఇంకా ట్రెండింగ్ కలెక్షన్ అంతా కూడా మనకి స్ట్రీట్ షాపింగ్లోనే ఉంటుందండి. బయట మార్కెట్లో ఏది ట్రెండింగ్లో ఉంటుందో అది తప్పకుండా స్ట్రీట్ షాపింగ్లో అయితే ఉంటుందన్నమాట. ఇంకా పిల్లలకి కావాల్సిన చిన్న చిన్నగా డైలీ వేర్ టైప్ ఉంటాయి కదా, అలాంటివి కూడా మనకి చాలా తక్కువ ప్రైస్లో, ఇలాంటి బ్యాగ్స్ కానివ్వండి, లాంగ్ ఫ్రాక్స్, పార్టీ వేర్లో కూడా కలెక్షన్స్ అద్దరగొడుతున్నారండి. సూపర్ కలెక్షన్స్ ఉంటున్నాయి అసలు. ఇంకా ఇలాంటివి చూడండి, ఇవైతే మనకి ఫింగర్ రింగ్స్ కానివ్వండి, ఇంకా స్టడ్స్ మోడల్లో ఇవైతే 10 రూపీస్ 20 రూపీస్లోనే అనమాట. సో ప్రైస్ అయితే మనకి ఎక్కడ ఎగ్జాక్ట్ ప్రైస్ ఉండదండి. స్ట్రీట్ షాపింగ్స్లో ఎగ్జాక్ట్గా అనేది ఏమి ఉండదన్నమాట. ఒక ప్రైస్ చెప్తారు, కొంతమంది బార్గెనింగ్ చేస్తారు, కొంతమంది ఫిక్స్డ్ ప్రైజెస్ అని పెడతారనమాట. సో చెప్పలేము ఎగ్జాక్ట్ ప్రైజెస్ అయితే, మీరు అక్కడికి వెళ్ళి తిరిగితేనే తెలుస్తుంది అనమాట ప్రైజెస్ అనేది. ఇంకా మనకి నార్మల్గా డైలీ వేర్ టైప్ ఇలా టాప్స్ కూడా ఉన్నాయి. ఈ కుర్తీ చూసారు కదా, చాలా ట్రెండింగ్లో ఉందన్నమాట ఇదైతే ఎక్కడ చూసినా. సో అది కూడా మనకి ఒక్కొక్క దగ్గర 800 అని చెప్పారు, ఒక దగ్గర 500, ఒక దగ్గర 890, అలా డిఫరెంట్ ప్రైజెస్ చెప్పారండి. అందుకే ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్పలేను అంటున్నాను అనమాట. ఇంకా బార్గెనింగ్ చేసే వాళ్ళకైతే ఈజీగా చేసుకోవచ్చండి. కేఎల్ఎం షాపింగ్ మాల్ ఉంది కదా, దానికి ఆపోజిట్లో అంటే మనకి ఇలా లెఫ్ట్ సైడ్లో ఇలా స్టోర్స్, అంటే ఇలా చిన్న స్టాల్స్ ఇలా ఉంటాయి. ఆ రైట్ సైడ్లో ఇలా షాపింగ్ మాల్స్ ఉంటాయన్నమాట. ఇంకా ఇక్కడ చూస్తే టాయ్స్, ఇలా టాయ్స్ స్టాల్స్ కానివ్వండి, ఇంకా ఇవైతే బ్యాంగిల్స్ అనమాట. బ్యాంగిల్స్ కూడా ఏదైనా 100 రూపీస్ అలానే ఉన్నాయండి. కొన్ని 50 రూపీస్లో కూడా ఉన్నాయి, పిల్లలకు ఉన్నాయి, పెద్దవాళ్ళకు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ మనకి ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయండి, ఐస్ క్రీమ్స్, చాట్ కానివ్వండి అలా. సో ఎందుకంటే షాపింగ్ చేసి అలసిపోయినప్పుడు తినడానికి అనమాట. ఇంకా డ్రెస్సెస్ కలెక్షన్ వచ్చేసి టాప్స్ బాగుంటాయండి. అంటే డైలీ వేర్ కుర్తీస్ అయితే జస్ట్ 100 రూపీస్ 150 రూపీస్లోనే ఉంటాయి. ఇవి ప్లాజోస్ అండి, ఇవి కూడా బాగుంటాయి, డైలీ వేర్కి అయితే ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ బెల్ట్స్ కానివ్వండి, కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. ఇంకా ఫుట్వేర్ చూస్తే మాత్రం చాలా బాగున్నాయండి. ఫుట్వేర్ కూడా మనకి హీల్స్ మోడల్లో, ఫ్లాట్, అలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. కామాక్షి సిల్క్స్ ఉంది కదా, సో దానికి ఆపోజిట్ నుండి మళ్ళీ చూపిస్తున్నాను. అంటే కొన్నిటికి పేరు లేదండి స్టాల్స్కి, మీకు ఏదైనా నచ్చితే అలా గుర్తుంటుంది కదా అనేసి చూపిస్తున్నాను అనమాట. ఇంకా దుపట్టాస్ చూడండి, ఇలా ఒక దాంట్లో మొత్తం కూడా దుపట్టాస్ కలెక్షన్ ఉందన్నమాట. జార్జెట్, ఆర్గంజా, ఇలా కాటన్లో అన్ని వెరైటీస్ ఉన్నాయండి. 150-200 చెప్పారు. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ చూడండి, నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి హ్యాండ్ బ్యాగ్స్ అయితే. ఇక్కడ ఒక అతను అయితే చున్నీస్, ఇవి 50 రూపీస్ అంట, బాగున్నాయండి. 100 రూపీస్ 50 రూపీస్లో ఉన్నాయి అవైతే. ఇంకా ఇలా మ్యాట్స్ కానివ్వండి, కర్టన్స్, ఫ్యాన్సీలో కూడా ఉన్నాయన్నమాట కర్టన్స్. అండ్ టాప్స్ చూడండి, 500లో మొత్తం సెట్ వస్తుందండి, 3 పీస్ సెట్, టాప్ బాటమ్ దుపట్టా వస్తుందన్నమాట. ఇంకా ఇలా చిన్న స్టాల్స్ ఉన్నాయండి మొత్తం కూడా. అంటే మనకి సేమ్ కలెక్షన్ అయితే లేదండి, డిఫరెంట్ కలెక్షన్. అంటే ఒక దాంట్లో ఉన్నవి ఒక దాంట్లో లేవన్నమాట.
సో, అలా మీరొకసారయితే తిరిగి చూడండి. మీకెక్కడ నచ్చితే అక్కడ తీసుకోండి. ప్రైజెస్ వేరియేషన్స్ కూడా మీకు తెలుస్తుంది గదా! ఇంకా స్కార్ఫ్స్ కానివ్వండి, దుప్పటాస్ ఇలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇవైతే మనకి హాఫ్ శారీస్‌కి బావుంటాయి గదా! డ్రెసెస్‌కి గూడా బావుంటాయండి. నాకు తెలిసి ఇవి 500లో అలా ఉంటాయి. బట్ నేను అన్ని చోట్ల ప్రైజెస్ అడగలేదనమాట. ఎందుకంటే నాకు తెలిసిపోయింది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉన్నాయి ప్రైజెస్ అనేసి. ఇంకా ఇవి కూడా కిడ్స్‌కి ఒక 12 ఇయర్స్ వాళ్ళకి కూడా ఉన్నాయన్నమాట ఇక్కడైతే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవి చిన్న పిల్లలకి భలే ఉన్నాయండి. చైన్స్ అనమాట. ఇవి హెయిర్ యాక్సెసరీస్ ఉన్నాయండి కొన్ని. బాగున్నాయండి ఇవి కూడా చిన్న పిల్లలకి. అండ్ ఇవి వచ్చేసి ఇన్విజిబుల్ చైన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు ట్రెండింగ్. సో దాంట్లో అయితే ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. నాకు ఒకటి జ్యువెలరీ అంటే జస్ట్ ఇలా స్టాండ్ పైనే పెట్టాడు అతను, కానీ ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో అసలు ఎక్కడ లేరండి అంత క్రౌడ్ తన దగ్గర ఉన్నారనమాట. సో ఆ కలెక్షన్ అయితే చూపించాను ఈ వీడియోలో, చూడండి ఎండ్ వరకు. బాగున్నాయి కలెక్షన్స్ కూడా, మళ్ళీ ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉన్నాయన్నమాట. ఇంకా క్వాలిటీ అంటే మాత్రం పిండి కొద్దే రొట్టె అన్నట్టుగా ఉంటుందన్నమాట. కొంచెం మనకి ప్రైజ్ని బట్టే క్వాలిటీ ఉంటుందండి. బట్ మనకి ఇవి నీట్గా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ బాక్స్లో పెట్టి మెయింటైన్ చేస్తే బాగానే ఉంటుందంట. మనం ఇక్కడ ఇలా తీసుకున్న జ్యువెలరీ కూడా బాగానే ఉంటుందంటండి. ఇంకా కొన్ని కలర్స్ షేడ్ అవుతుంటాయి అన్నమాట. అండ్ ఈ జ్యువెలరీ కూడా చూడండి బాగుంది కదా, డిఫరెంట్ కలెక్షన్ కనిపించింది అనమాట. సో ఇంకా ఇలా తాళీ చైన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి కూడా ప్రైజెస్ ఎంత చెప్పారండి, 250 రూపీస్, 200 అలా చెప్పారు. అండ్ ఇలా మొత్తం కూడా మనకి ఒక సైడ్ మొత్తం ఇలానే ఉంటాయండి లైన్గా స్టాల్స్, అసలు గ్యాప్ అయితే ఉండదన్నమాట. నేను ఇంతకుముందు చెప్పాను కదా ఒకటి స్టాండ్ లాగా ఉందనేసి, ఇదే అండి. ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో ఇతని దగ్గర అయితే. కంటే మోడల్లో ఉంది చూసారా. సో తనని ప్రైస్ అయితే అడిగాను, డిఫరెంట్గా ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటాయి ప్రైస్ అని చెప్పాడు. సో నేను జస్ట్ మీకు కలెక్షన్స్ చూపిస్తున్నానండి. ప్రైజెస్ అయితే మనకి నార్మల్గా 250, 200, 500 బిలో ఉంటాయి అనుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి తాళీ చైన్స్, సైడ్కి ఇలా పెండెంట్ వచ్చినవి కూడా ఉంటున్నాయి అనమాట. అవి కూడా 500 బిలో అని అయితే చెప్పారు. ఇది ఎగ్జాక్ట్గా వాయిలెట్ అండ్ పర్పుల్ జ్యువెలరీ ఉంది కదా, ఆ స్టోర్కి ఆపోజిట్లోనే ఉందన్నమాట. అంటే నేను వెళ్ళిన రోజు అయితే అక్కడే ఉంది, బట్ అతను రోజు అక్కడే ఉంటాడా లేదా తెలియదండి. మనకి స్ట్రీట్ షాపింగ్లో కొంతమంది డైలీగా అక్కడే మెయింటైన్ చేస్తుంటారనమాట షాప్స్, కొంతమంది ఉండరు. సో అందుకే చెప్తున్నాను అనమాట. బాగున్నాయండి ఇక్కడ ఇవన్నీ బ్లాక్ బీడ్స్ కలెక్షన్. షార్ట్ చైన్స్ టైప్ ఉన్నాయి, కొన్ని లాంగ్ చైన్స్ కూడా ఉన్నాయన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో లాకెట్స్. అసలు లాకెట్స్ అయితే చాలా డిఫరెంట్ ఉన్నాయండి. జస్ట్ మీకు ఇక్కడ కొన్ని కలెక్షన్స్ చూపించాను. అండ్ ఇది ఒక మోడల్ అనమాట, ఎంత బాగుందో చూడండి. చిన్నగా డైలీ వేర్ టైప్ అలా ఉన్నాయి, ఇంకా ఆఫీస్ వేర్గా కావాలి, చిన్న లాకెట్లో కావాలంటే ఉన్నాయి, లేదు బయటికి వెళ్ళినప్పుడు కొంచెం హెవీ లాకెట్తో కావాలంటే అలా కూడా ఉన్నాయండి. నార్మల్గా తెలిసి నాకు 250 రూపీస్, 350 అలా ఉంటాయి అనుకుంటున్నాను, బట్ ఎగ్జాక్ట్గా ప్రైజెస్ అయితే తెలియదండి. ఇంకా సింపుల్ చైన్స్ చూసారా, చిన్న పెండెంట్ వచ్చేసి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇవి కూడా ఇవి డ్రెస్సెస్ పైకి కూడా బాగుంటాయి, ఫ్యాన్సీ శారీస్ పైకి కూడా బాగుంటాయండి. అండ్ ఇవి చిన్న పూస టైప్ లాకెట్ వచ్చేసి బాగున్నాయి. అండ్ ఇదన్నమాట, ఇది కూడా సూపర్గా ఉందండి. సో నెక్లెస్ టైప్ యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా బాగుందండి నెక్ సెట్. ఇంకా చోకర్ టైప్ కూడా ఉన్నాయన్నమాట. ఇది కొంచెం నానో టైప్ వచ్చింది. సో నాకు ఏ జ్యువెలరీ షాప్ దగ్గర ఇంత కనిపించలేదు జనాలు, కానీ ఇక్కడ చాలామంది ఉన్నారండి. నాకు వీడియో తీయడానికి కూడా కొంచెం ఇబ్బంది అయింది, బట్ ఏదో ట్రై చేశాను అనమాట, మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది కదా అనేసి. బాగున్నాయి కదా నిజంగానే. ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో. జస్ట్ ఇలా ఒక స్టాండ్ పైన పెట్టాడు అంతే అతను, బట్ చాలా కలెక్షన్ ఉంది అక్కడైతే. వీలుంటే కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్లో వెళ్తే ఒకసారి ట్రై చేయండి, బాగున్నాయి. సో అప్పటికప్పుడు మనకి ఏదైనా జ్యువెలరీ కావాలంటే ఇలాంటివే యూజ్ చేస్తుంటాం కదండి. సో అందులో కూడా మనకి నచ్చిన డిజైన్స్ ఉన్నాయండి.
ఇది కూడా కంటే మోడల్ టైపు. దీంట్లో ఇలా బీడ్స్ టైప్ వచ్చి చాలా బాగున్నాయండి. ఇవి కూడా నానో టైప్ వచ్చేసి చిన్న లాకెట్ అయితే వచ్చింది. అండ్ ఇదొక మోడల్ అనమాట. ఇంకా బ్లాక్ బీడ్స్లో కానివ్వండి, బీడ్స్ జ్యువెలరీ, సాలర్ చాలా కలెక్షన్ అయితే ఉంది. ఇవైతే ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉన్నటువంటి ఇన్విజిబుల్ చైన్స్ అండి. మనకి చైన్ అనేది కనిపించదు. లాకెట్ మాత్రం అంటే లాకెట్ కనిపిస్తుందనమాట. హైలైట్ అవుతుంది లాకెట్. ఇవి డ్రెసెస్ పైకి, హాఫ్ శారీస్ పైకి, శారీస్ పైకి కూడా బావుంటాయి. ఇంకా బీడ్స్ జ్యువెలరీ వచ్చేసి ఇలా ఉందండి. సో, బీడ్స్‌లో కూడా మనకి చాలా కలెక్షన్ అయితే ఉంది వీళ్ళ దగ్గర. ఇది కూడా చూడండి. చాలా బావుందండి ఇది కూడా. మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి తన దగ్గర. ఇంకా ఇవన్నీ కూడా బ్లాక్ బీడ్స్ షార్ట్ చైన్స్‌లో, లాంగ్ చైన్స్‌లో ఉన్నాయి. ఇంకా హారాలు, లాంగ్ హారాలు కూడా ఉన్నాయన్నమాట. తాళీ చైన్స్‌లో వచ్చేసి సింపుల్‌గా పెండెంట్ లేకుండా ఉన్నాయి. విత్ పెండెంట్‌తో కూడా ఉన్నాయన్నమాట. సో, ఆల్మోస్ట్ ఇవి ప్రైజెస్ అయితే ఎగ్జాక్ట్‌గా తెలీదు. బట్ తక్కువే ఉంటుందండి. 500 బిలో అలా ఉంటుందన్నమాట. సో, వీటిలో కూడా ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి. సింపుల్ చైన్స్ మోడల్ ఇలా కాసుల టైప్ హారాలు అలా కూడా ఉన్నాయి. మీలో ఎవరైనా ఇక్కడ షాపింగ్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్‌లో అయితే కమెంట్ చేయండి. కలెక్షన్ ఎలా ఉందో కూడా రివ్యూ ఇవ్వండి. సో, నేనైతే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము, అంటే ఈ కలెక్షన్ చూడడము. ఒకసారి చెప్పండి మన సబ్స్క్రైబర్స్‌కి, అంటే చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా క్వాలిటీ ఎలా ఉంటుందో. అండ్ ఇలా మనకి ఒక సైడ్ మొత్తం ఇలా షాపింగ్ అయితే ఉంటుందన్నమాట. సో, చాలా కలెక్షన్స్ అయితే అనిపించిందండి. ఆల్మోస్ట్ నేను ఎక్కువగా స్ట్రీట్ షాపింగ్స్‌లోనే షాపింగ్ చేస్తూ ఉంటాను. బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే దొరుకుతుందండి. ఇంకా ఇలా మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా పెడుతున్నారండి ఇప్పుడు. ఇంకా ఇలా టాయ్స్ అన్నమాట. పిల్లలకి దొరకదంటూ ఏది ఉండదండి. మనకి హోమ్ నీడ్ ఐటమ్స్, హోమ్ డెకరేటింగ్ ఐటమ్స్, డ్రెసెస్ కానివ్వండి, ఫుట్‌వేర్ అండ్ జ్యువెలరీ కలెక్షన్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో, మీలో ఎవరికి స్ట్రీట్ షాపింగ్ అంటే ఇష్టమో కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ టాయ్స్ చూసారా ఎంత క్యూట్‌గా ఉన్నాయో. 200, 250 రూపీస్‌లోనే భలే ఉన్నాయండి. సాఫ్ట్ టాయ్స్ అన్నమాట. సో, ఇలా ఇవి కూడా 2 బండ్ల పైన ఏమో ఉన్నాయండి. సో, అక్కడ కూడా డిఫరెంట్ టాయ్స్ కనిపించాయి నాకు. సో, ఇదే అండి ఇవాల్టి వీడియో అయితే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు చాలా తక్కువ ఉన్నారు సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 50K కావాలి నియర్‌లోనే. ఒకసారి చూడండి, మన సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు కదా. సో, నియర్‌లోనే 50K కావాలన్నమాట. ఇంకా ఇలాంటి కలెక్షన్స్ ఇంకా చూపిస్తూనే ఉంటాను. మన ఛానల్‌లో షాపింగ్ వీడియోస్ అన్‌లిమిటెడ్ అన్నమాట. సో, ఇంకా మీకు ఏదైనా స్ట్రీట్ షాపింగ్ కావాలంటే కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. డెఫినెట్‌గా తప్పకుండా ట్రై చేస్తాను అన్ని కలెక్షన్స్ చూపించడానికైతే. సో, చూడండి వీడియో అయితే ఎండ్ వరకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.